Hello everyone, welcome to our channel. Very good evening. So every Thursday arithmetic class మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ క్లాస్లో 10 మోడల్స్, ప్రీవియస్ క్లాస్లో 20 మోడల్స్ నేర్చుకున్నాం. డెఫినెట్లీ 1 మార్క్ వచ్చే టాపిక్. ఈ క్లాస్లో 1 మార్క్ వచ్చే టాపిక్ 10 మోడల్స్ వితిన్ 5 సెకండ్స్లో ఏ విధంగా చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా చెప్పాలనే ఆసక్తి నాకు, చూడాలనే ఆసక్తి మీకు కలుగుద్ది. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మేబీ ప్లే స్టోర్లో రాకపోవచ్చు, బట్ త్రూ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. యాజ్ ఎ రైల్వే ఎంప్లాయీగా ఇది ప్రత్యేకంగా రైల్వే ఛానల్ అయినప్పటికీ కొన్ని రకాల సబ్జెక్ట్స్ మాత్రం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా చెప్పడం జరుగుద్ది. సో అందులో భాగంగా కొన్ని సబ్జెక్ట్స్ జీకే, పాలిటీ, కెమిస్ట్రీ అండ్ సైన్స్ బుక్స్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉమెన్స్ డే ఆఫర్గా 50 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. తక్కువ కాస్ట్ పెట్టడానికి గల కారణం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో చాలా మంచి కంటెంట్ ఇవ్వడం జరుగుద్ది. ప్రిపేర్ చేయడం జరిగింది చాలా కష్టపడి. అండ్ అరిథమెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్, అలానే అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. బట్ నేను రైల్వే బేస్డ్ మీదనే ప్రిపేర్ చేశాను. అండ్ రైల్వే కోర్సెస్ ఉన్నాయి, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాపర్గా ఇవి చదివితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అయితే అవుతారు. ఓకేనా? రైట్, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మోడల్ చూడండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఎక్స్ అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు. ఇక్కడ అప్ టు ఇన్ఫినిటీ ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ జస్ట్ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. ఎక్స్ అని ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ చూడగానే మనకి ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ ఏమీ లేవు, ప్లస్ కానీ మైనస్ సింబల్స్ లేవు. నెక్స్ట్ అప్ టు అని ఇన్ఫినిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండు కండిషన్స్ ఉండాలి. ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ ఏమీ లేవు, ప్రోడక్ట్ ఉంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఉంది. అప్ టు ఇన్ఫినిటీ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ లేవు. అప్పుడు ఆన్సర్ డైరెక్ట్ కళ్ళు మూసుకొని ఎక్స్ అని పెట్టేయండి, ఆన్సర్ అయిపోద్ది. దట్స్ ఇట్. సో ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ కండిషన్ ఏంటిదండి? ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ లేవు, ఓకే. అప్ టు ఇన్ఫినిటీ ఉంది, ఓకే. రెండు ఉన్నాయి కనుక ఆన్సర్ ఏమవుతుంది? ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటిది? ఎక్స్ అంటే ఇక్కడ 3. క్లియర్? జస్ట్ ఆన్సర్ వచ్చేసి 3 పెడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి థర్డ్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అని ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ అప్ టూలు లేవు, ఏమీ లేవు, ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ లేవు, ఇన్ఫినిటీ కూడా లేదు. ఫస్ట్ దాంట్లో ఏమైందండి? ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్ లేవు అండ్ ఇన్ఫినిటీ ఉంది. ఇక్కడ ఇన్ఫినిటీ లేదు. ఇక్కడ ఏం చేయాలి అని కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్, ఎక్స్కి పవర్లో 2 to the power of n మైనస్ 1 2 to the power of n అండి. ఇది దీని యొక్క ఆన్సర్. ఎక్స్కి ఘాతము 2 to the power of n, ఆ వాల్యూ నుండి -1 చేసి కింద 2 to the power of n. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ విధంగా రాసుకోవద్దండి. ఎక్స్ 2 to the power of n మైనస్ 1 బై 2 to the power of n రాయొద్దండి, రాంగ్ అయిపోతుంది ఆన్సర్. ఒకవేళ n అనేది ఇక్కడ మనం 3 తీసుకున్నాం అనుకోండి సపోజ్, సో ఆన్సర్ అనేది ఇక్కడనే ఉంది కదా. ఎక్స్ అంటే ఇదే అండి, ఎక్స్ 2 to the power of n అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి బై 2 to the power of n. అప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 to the power of 5 అంటే ఏమవుతుంది? 4 8 2 2 4 4 2 8 8 2 16 6 32 32 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 32 మైనస్ 1 అంటే 31 బై 2 to the power of n అంటే 32. ఇది అవుతుంది ఆన్సర్. ఓకేనా? సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇది వేద్దండి ఆన్సర్. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, 2 to the power of n మైనస్ 1 అంటే 2 to the power of 4 బై 2 to the power of 5 వేస్తే ఎక్స్ 2 to the power of 4 అంటే 16 బై 32 అవుతుంది. సో ఇది ఆన్సర్ అనేది కరెక్ట్ కాదు కదా. సో ఆన్సర్ అనేది ఇది మాత్రమే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 to the power of n చేసిన తర్వాత అందులో ఉండే 1 తీసేసి కింద 2 to the power of n. లేదు అనుకుంటే ఫస్ట్ 2 to the power of n చేయండి. ఆ పైన ఇక్కడికంటే ఒక నెంబర్ తక్కువ వేయండి. ఇక్కడ 32 వచ్చింది కదా, ఇక్కడ 31 వేసినాం, సరిపోద్ది. ఓకే రైట్. ఇక్కడ చూడండి, స్క్వేర్ ఇప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్ లేవు, అప్ టు ఇన్ఫినిటీ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ 2 to the power of n minus 1 by 2 to the power of n. ఇదే కదా. ఎక్స్ అంటే ఏమవుతుందండి 6. 2 to the power of n అంటే ఏమవుతుంది, 2 to the power of n 1 2 3 4 5, 2 to the power of 5 minus 1 by 2 to the power of 5. సో ఆన్సర్ ఏమవుతుందండి, 2 to the power of 5 అంటే 2 2s are 4 8 16 32 by 31. 6 to the power of 31 by 6 31 by 32. ఓకేనా. 6 to the power of 31 by 32. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ చూడండి, ఇది ఈజీగా ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది, ప్లస్ సింబల్ అనేది ఉంది. ఈ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 56 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 56 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 56 ప్లస్ సో అప్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఇక్కడ అప్ టు ఇన్ఫినిటీ ఉంది అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ప్లస్ సింబల్ అనేది ఉంది. సో ప్లస్ సింబల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్నదానికి n ఇంటూ n+1 ఫార్ములాలో రాసుకోవాలండి. n ఇంటూ n+1 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, ఫర్ ప్రజెంట్ 2 ఇంటూ 28గా రాసుకోవచ్చు, 4 14గా రాసుకోవచ్చు, నెక్స్ట్ 7 8గా రాసుకోవచ్చు. అంటే పక్క పక్కన నెంబర్స్ వచ్చే విధంగా రాసుకోవాలి. సో 7 ఇంటూ 8గా రాసుకోవచ్చు 56ని. అవునా, 56ని ఏ విధంగా రాసుకోవచ్చు, 7 ఇంటూ 8గా రాసుకోవచ్చు. సో రైట్, ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఉంది కనుక ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. దీని యొక్క ఆన్సర్ 8 అవుతుందండి. దీని యొక్క ఆన్సర్ 8 అవుతుంది. జస్ట్ ఇచ్చిన నెంబర్కి ప్రోడక్ట్స్ n ఇంటూ n+1 ఫార్ములాలో రాసుకోవాలి. అక్కడ n+1 ఏదైతే ఉందో అదే మన యొక్క ఆన్సర్. సపోజ్ ఇక్కడ n ఉందనుకోండి, n+n+n+ ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, n ఇంటూ n+1గా రాసుకోవచ్చుగా. ఈ విధంగా ఫస్ట్ దీన్ని రాయాలి, n ఇంటూ n+1. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, n+1 ఏదైతే ఉంటుందో అది. సో ఇక్కడ n ప్రోడక్ట్ అనేది ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇక్కడ n అనేది ఏముంటుంది అంటే n² + n ఉంటుంది. ఓకేనా, క్లియర్. సో అందుకే ముందు అది రాశాను. ఇక్కడ ఉన్న టర్మ్ని మనం ఎన్గా n+1గా ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని పక్క పక్కన మల్టిపుల్స్ వచ్చే విధంగా రాసుకోవాలి. సార్ మరి మల్టిపుల్స్ వచ్చే విధంగానే మనల్ని క్వశ్చన్ అడుగుతాడా, రాకుండా కూడా అడగవచ్చు కదా. ఇప్పుడు 48 అనుకోండి, 8 6 are 48, అది పక్క పక్కన లేవు, మరి అప్పుడు ఏం చేయాలి అది కూడా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 56 ఉంది, ఇక్కడ అప్ టు ఇన్ఫినిటీ ఉంది, ఇక్కడ మైనస్ సింబల్ అనేది ఉంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కారణాంకాలని n ఇంటూ n+1గా రాసుకుందాం. ఫస్ట్ రాసుకుంటే ఏమవుతుంది, 7 ఇంటూ 8. ఇంతసేపు ప్లస్ సింబల్ ఉంది కనుక బిగ్గెస్ట్ వన్ మనం ఆన్సర్ అనుకున్నాం. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కనుక స్మాలెస్ట్ ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది 7. ఓకేనా, వాటిని n ఇంటూ n+1 ఫార్ములాలోకి రాసుకోవాలి. ఇక్కడ ఉన్నదాన్ని n ఇంటూ n+1 అంటే మనం అక్కడ ఏది ఉంటుంది, n² + n ఉంటుంది, దాన్ని ఏ విధంగా రాసుకోవాలి, n ఇంటూ n+1గా రాసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, మరి ఇంతసేపు అంటే పక్క పక్కన కారణాంకాలు వచ్చినాయి కనుక మనం రాసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్గా వచ్చింది, √3 + √3 + అప్ టు ఇన్ఫినిటీ. సో సేమ్ ఇన్ఫినిటీ ఉంది, నెక్స్ట్ సేమ్ ప్లస్ ఉంది, కానీ కారణాంకాలు n ఇంటూ n+1 ఫార్ములాలో లేవు. అప్పుడు ఏం రాసుకోవాలి అంటే దీన్ని √4n+1 + 1/2గా రాసుకోండి. ఇది జాగ్రత్తగా రాసుకోండి, √4n+1 + 1/2. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఎందుకు రాసామంటే ఇక్కడ ఏది ఉంటే అది రాసుకోవాలండి. ఇక్కడ
ఓకేనా, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే రాసుకోవాలి. సో ఇప్పుడు 4n అంటే ఇది అనుకోవాలి. ఓకేనా, లేదు ఎన్ కాదు ఇక్కడ ఎక్స్ అనుకుందాం, మనకి ఇంకా ఈజీగా కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుంటుంటుంది. 4x. సో ఎక్స్ అనేది ఇది 4x అంటే 3 + 1 + 1/2. ఓకేనా, ఈ స్క్వేర్ అనేది +1కి లేదండి. ఇప్పుడు ఏమవుతుందండి, 4 మూల 12 1 13 √13 + 1/2. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, √13 + 1/2. క్లియర్, జస్ట్ √4x + 1 + 1/2. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ కూడా కారణాంకాలు పక్క పక్కన రాసుకోలేము. అప్పుడు ఏం చేయాలి, దీనికి కనుక చూస్తే 4x + 1 - 1/2 అండి. ఇక్కడ మైనస్ ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ మనల్ని మైనస్ అడిగాడు కనుక ఫస్ట్. ఓకేనా, సో జస్ట్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. 4 × 5 20 + 1 - 1/2. దట్ ఈజ్ ఈక్వల్ √21 - 1/2. క్లియర్, దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకటి మైనస్ ఇచ్చాడు, ఒకటి ప్లస్ ఇచ్చాడు. మరి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మళ్ళీ మైనస్ ఇచ్చాడు, సో అంటే ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి ఇవి కూడా కారణాంకాలు పక్క పక్కన లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని కనుక అబ్జర్వ్ చేస్తే, దీనికి √4x - 3 √4x - 3 - 1/2. ఓకేనా, ఈ మైనస్ ఎందుకు వచ్చింది సార్ అని అంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, 4x అంటే x = 11 అవుతుంది. అంటే 44 - 3 - 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు √41 - 1/2. ఓకేనా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రూట్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే ఆన్సర్ రాంగ్ అయిపోద్ది. ఈ రూట్ అనేది ఇక్కడి వరకు మాత్రమే ఉంది, -1 అనేది సపరేట్గా ఉందనేది మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే √4x - 3, ఇక్కడ ఫస్ట్ సింబల్ ప్లస్ ఉందిగా, సో +1/2. సో సేమ్ ఇక్కడ ఏమైతే 4x - 3 అంటే 4 × 7 28 - 3 25 + 1/2. 25 is nothing but √25 is nothing but 5 + 1/2. That equal to 3. 6/2 3. సో ఈ విధంగా ఓకే, అన్ని ఫార్ములాస్ రాసుకోండి. సో ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు జస్ట్ మనం ఇటు సైడ్ నుండి ఇటు వెళ్ళిపోవాలండి. ఇటు సైడ్ నుండి ఇటు వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ 169 ఏమని రాసుకోవచ్చు అండి, 13గా రాసుకోవచ్చు. 13 + 12 ఏమవుతుంది అండి, అప్పుడు ఇది అవుతుంది కదా. 12 + 13 ఏమవుతుంది, 5 అవుతుంది. 69 - 5 ఏమవుతుంది అండి, 64. 64 ఈజ్ నథింగ్ బట్ 8. 8 + 136 144. 144 ఈజ్ నథింగ్ బట్ 12. సో ఎప్పుడైనా ఇటు నుండి చేసుకుంటూ రావాలండి. అంటే రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోవడు కాదు, ప్రాసెసే అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇంతసేపు అన్ని మనకి నార్మల్గా ప్లస్లు అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్ బేస్ వచ్చింది ఒకటి చూడండి. ఇక్కడ కూడా రైట్ టు లెఫ్ట్. 81 ఏమని రాసుకోవచ్చు అండి, 9. √9 × 9 √81. √81 9 ఈజ్ నథింగ్ బట్ 9. 9 + 40 49. 49 ఈజ్ నథింగ్ బట్ 7. ఓకేనా, సో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఫస్ట్ ప్లస్లు మైనస్లు లేవు, ఇన్ఫినిటీ ఉంది. అప్పుడు ఆన్సర్ ఏమైంది, ఎక్స్ అయింది. ప్లస్లు మైనస్లు లేవు, ఇన్ఫినిటీ లేదు, అప్పుడు ఏమైంది, x⁴2n - 1/2 అయింది. ప్రోడక్ట్స్ అనేది పక్క పక్కన వచ్చినాయి అవునా. బిగ్గెస్ట్ ప్లస్ ఉంటే బిగ్ది, మైనస్ ఉంటే స్మాల్ది అవునా. నెక్స్ట్ ఏమైంది, మనకి పక్క పక్కన లేకపోతే ఏమైంది, 4x + 1 ఇక్కడ ప్లస్ ఉంటే ఫస్ట్ది ప్లస్ ఉంటే ప్లస్, ఏది ఉంటే అది. ఇక్కడ ఏమైంది, మళ్ళీ మైనస్ ఉంది అనుకోండి, -1/2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏమైందండి,
4x-3 ఫస్ట్ సింబల్ ఏది ఉంటే అది. ఇక్కడ ఒకవేళ ఫస్ట్ సింబల్ ప్లస్ ఉంటే ఇది, ఫస్ట్ సింబల్ మైనస్ ఉంటే మైనస్. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఆట ఆడుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్. మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. క్లాసెసే నేను చెప్తా ఉన్నాను, అప్డేట్స్ కాదు ఇవి. క్లాసెస్ వల్ల నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు కనుక డెఫినెట్లీ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ